హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి తమిళ చూసి ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నా. ఫస్ట్ డే ఆఫ్ నైట్ షిఫ్ట్ అనమాట. సో చాలా ఎక్సైటెడ్ ఉంది. నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ అట్లా ఇట్లా కాదు, నైట్ 10:30 నుంచి మార్నింగ్ 8 వరకు. సో 9.5 hours షిఫ్ట్. సో ఈరోజు మనకు ఫస్ట్ డే. సో చూద్దాం ఈరోజు డే మొత్తం ఎట్లా గడుస్తుందో. డే కాదు, సారీ, బై మిస్టేక్. నైట్ మొత్తం ఎట్లా గడుస్తుందో చూద్దాం. సో ఇప్పుడే మనం బేస్మెంట్ నుంచి పైకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆల్రెడీ మన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు నైట్ షిఫ్ట్లో. నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం. నేను మొన్నటి రాక మార్నింగ్ షిఫ్ట్ ఉండే, కానీ ఇప్పుడు నైట్ షిఫ్ట్లు మార్చారు. లెట్స్ గో టు ది అవర్ ఫ్లోర్. చూడండి గైస్, ఎంత పీస్ఫుల్ ఉందో ఆఫీస్. అసలు పబ్లిక్ ఉన్నారు కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. మనం ఇప్పుడే వెళ్తున్నాం. మన ఫ్లోర్ 13th ఫ్లోర్. చాలామంది వాకింగ్, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. గైస్, జనరల్గా మన వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు, కానీ ఏమో నాకే ఫస్ట్ డే. ఇప్పటివరకు మనం ఇప్పుడు నైట్ షిఫ్ట్లో పనిచేసేది లేదు. నైట్ అంతా మనం రీల్స్ చూసుకుంటా నైట్ అవుట్ చేసింది. సో ఇప్పుడు మన ఫ్లోర్ వచ్చేసింది. సో 10:15 అవుతుంది టైం. మన షిఫ్ట్ 10:30కి. 15 minutes ముందు వచ్చేసాం. సో వెళ్ళి లాగిన్ అవ్వాలి. మనం ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసిందే లేదు, నైట్ అంతా రీల్స్ చూడమే. సో ఫస్ట్ టైం ఈరోజు ఎట్లుంటుంది, నిద్ర వస్తుందా ఏందా, చాలా డౌట్స్. మనం ఉన్నారు చాలామంది. మొన్నట్రాక వాళ్ళు ముందు నుంచి నైట్ షిఫ్ట్ ఉండే, మనం మాత్రమే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాదు మార్నింగ్ షిఫ్ట్ నుంచి నైట్ షిఫ్ట్కి వచ్చాం. డైరెక్ట్ సీదా ఫ్లిప్ కొట్టేసినాం. ఎట్లుంటుందో ఈరోజు డే ఎట్లా కలుస్తుంది. ఈ బ్లాగ్ మొత్తం చూడండి. ఫస్ట్ డే ఆఫ్ నైట్ షిఫ్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం. ఈవినింగ్ అట్లా బయటికి కూడా వెళ్దాం. ఈవినింగ్ ఎందుకు వస్తుంది, నైట్. సరిగా ఏమనుకోకండి, మిస్టేక్స్. బాయ్ మనతోనే పడ్డాడు. ఇక వీళ్ళంతా నైట్ షిఫ్ట్ బాయ్సే. బాయ్ మీరు ముందు నుంచి నైట్ షిఫ్ట్ ఉన్నారు కదా, ఎట్లుంది నైట్ షిఫ్ట్? మనం కాదు, బాయ్ ఉన్నాడు కదా. నైట్ మోడ్ ఆన్. మన ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి ఏం అర్థం కావట్లే, చూడాలి. గైస్ వీళ్ళంతా ఆఫ్టర్నూన్ షిఫ్ట్. ఇక బాయ్ని ఒక ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేసిర్రు. మిగతా వాళ్ళందరూ 1 2 3 4 5 6 నాతో పాటు అందరూ నైట్ షిఫ్టే. బాయ్ ఒక్కడే మధ్యాహ్నం ముందు ఒక అక్క. ఇక అదే పెడతా, టైటిల్ అదే పెడతా. గైస్ టైం 2:05 అవుతుంది. మాకు మిడ్ నైట్ స్నాక్స్ చూడండి. అందరూ వర్క్ చేసుకుంటున్నాం. బాయ్ నేను ఇప్పుడే బ్రేక్ వచ్చాం. మన టీం వాళ్ళు వర్క్ చేస్తారు. సో అందరికీ బ్రేక్స్ ఒకటే టైంలో ఉండవు. మాకు ఇప్పుడు బ్రేక్ 2కి తింటున్నాం మేము స్నాక్స్. మనదైతే బ్రేక్ అయిపోయింది, అంటే అయిపోవడం ఉండదు, మనమే తీసుకోవాలి. ఎట్లా అంటే బ్రేక్ కూడా అందరూ కూడా సరిపోవద్దు. మనం ఒకరు ఉంటే ఇంకొకరు మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వర్క్ అవ్వద్దు, మన 24/7 ప్రాసెస్ కాబట్టి. సో మనమైతే బ్రేక్ తీసుకున్నాం 15 minutes. 2:15 అయితే 2:15 మిడ్ నైట్. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళాలి. మార్నింగ్ 8 వరకు నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ మన వాళ్ళకి కొంతమందికి లేట్ నిద్ర స్టార్ట్ అయింది. మెల్లిగా నిద్ర స్టార్ట్ అయితే ఏంటంటే ఎర్రర్ వస్తుంది మనకి. ఇక బ్యాండ్ బాజా భారతే ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది, నడుస్తుంది. చూడాలి మరి ఫస్ట్ డే కాబట్టి ఎక్సైట్మెంట్లో ఏం నిద్ర రావట్లే, కానీ కొంతసేపు అయితే కొన్ని డేస్ అయితే 2 months వరకు నాకు ఇదే షిఫ్ట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. గైస్ మనదైతే ఆల్మోస్ట్ 8 hours వర్క్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి 7:15. సో వీఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. చాలా అంటే చాలా వర్క్ అయిపోయింది. నైట్ అంతా దయ్యల్లా కూర్చొని ఉన్నాం. ఇదిగోండి మన బాయ్స్, మనమంతా బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. 12th floor ఫ్రమ్ 2nd floor. ఎర్లీ మార్నింగ్ 7కి చూడండి గైస్ ఎంతగానో ఉన్నారో ప్రౌడ్ బ్రేక్ఫాస్ట్కి. టైమింగ్స్ ఏం చేస్తాం, షిఫ్ట్ టైమింగ్స్. మన వాళ్ళు ఆ లైన్లో ఉన్నారు గైస్. ఇది ఒక హాట్ స్పాట్ అనమాట. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్, జామ్, పీనట్ బటర్ అన్నీ ఉంటాయి. అదొక కౌంటర్. ఇవన్నీ రిమైనింగ్ కౌంటర్స్. గైస్ బ్రేక్ఫాస్ట్. జైర్ మళ్ళీ వచ్చిండు. ఈ బాబు కూడా గుర్తుండే ఉంటుంది.
మళ్ళీ వచ్చారు వీళ్ళది ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్, నాదేమో నైట్ షిఫ్ట్. నాది అయిపోయింది, వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక కలవం మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇట్లా బ్రేక్స్ తప్ప అసలు కలవము. బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ మన ఫ్లోర్కి వెళ్ళేసి లాగౌట్ కొట్టేస్తే ఈరోజు శుభం. లాస్ట్ స్టేజ్ లాగౌట్ కొట్టడానికి పోతున్నాం గైస్. కొట్టేసి మనం మళ్ళీ సెల్లర్కి వెళ్తూ మాట్లాడుకుందాం. బాయ్ గైస్, ఇది ఫైనల్ ఎండింగ్ పార్ట్. వీడియోని ఏం చేస్తున్నాం ఎందుకంటే మన షిఫ్ట్ అయిపోయింది 8. సో మనం వెళ్ళిపోవాలి, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మంచిగా ఈరోజు ఫస్ట్ డే, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. జనరల్గా చెప్పాలంటే అందరు నిద్ర పోయారు, మరి నాకెందుకు నిద్ర రాలే, ఐ డోంట్ నో వై. నేను మార్నింగ్ మొత్తం పడుకొని ఉన్నా. సో ఇంతే గైస్ వీడియో. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, ఫ్యూచర్లో తెలియదు ఎట్లుంటుందో. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాంటిది. ఎంజాయ్. బాయ్ బాయ్ గైస్.